శ్రీ గురుభ్యో నమ. బలం గురోర్ ప్రవర్ధతాం. పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం. కన్నయ్య ఏకాదశి వ్రత కథల్లో జ్యేష్ఠ కృష్ణ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారనమాట. పరము అని అనుకోండి చిన్న చితక లోకాలు అనమాట. అపరము అనుకోండి వైకుంఠం వంటి దివ్య లోకాలు అనమాట. ఆ లోకాలకు పోతే సుఖం తక్క దుఃఖమే ఉండదు గోవింద. అటువంటి లోకాలకు వెళ్ళడానికి ఈ జ్యేష్ఠ కృష్ణ ఏకాదశిని కనుక మనం సద్వినియోగపరుచుకుంటే తప్పకుండా మనం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. గయలో పిండ ప్రదానం చేయడం వల్ల వచ్చే ఫలితము, శివరాత్రి నాడు కాశీలో ఉపవాసం చేయడం వల్ల వచ్చే ఫలితము, అలాగే ఉసిరికావనంలో ఉసిరికాయని దానం ఇవ్వడం వల్ల వచ్చే ఫలితము, కేదారేశ్వరుడిని దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితము ఈ అపర ఏకాదశి వ్రతం చేయడం వలన మనం పొందుతామన్నమాట. ఈ వ్రతానికి పెద్ద కథలేం చెప్పలేదు కన్నయ్యో, కానీ ఏం చేయాలంటే తెల్లారి లేసి చక్కగా స్నానం చేసి వీలైనంత వరకు దానం చేసి చక్కగా ఉపవాసం ఉండి హరినామస్మరణ చేసి పితృదేవతలు కూడా తరింప చేస్తారు గోవిందవు. అలాగే హరినామస్మరణ చేసి శివార్చన చేసి చక్కగా ఆ రోజున మొత్తం సద్వినియోగపరుచుకుంటే మనం అనుకున్న లోకాలకి చేరుకుంటాం గోవింద. ఇక మనం ఇంకో కథకు వద్దాం అనమాట. ఇప్పుడు జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి పూర్తయిపోయింది. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి మాట్లాడుకున్నాం కన్నయ్య. దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారనమాట. నాడు పాండవులందరి దగ్గరికి ఇదంతా మనకి కృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నారు, అది మర్చిపోకూడదు కదా కన్నయ్య. కృష్ణుడు ధర్మరాజుకు చెప్తూ భీముడికి వేసి చూశాడనమాట. ఇది భీముడికి చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఎంతో సాయం చేసిన భీముడికి అయితే మనం జై భీమా అని చెప్పాలన్నమాట. కథ విన్న తర్వాత ఏంటంటే ఓసారి పాండవులందరూ అరణ్యవాసం చేస్తూ ఉండగా వ్యాస మహర్షి వచ్చాడనమాట. నాయన అనుకోకుండా మీరు చాలా మంచి రోజున మంచి తిథి నాడు ఇక్కడికి వచ్చారు నాయన, నా మాట అర్థం చేసుకోండి నాయన. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అంటే మంచినీరు కూడా తాగకుండా ఏకాదశి వ్రతం చేయాలి అని అనగానే అప్పుడు భీముడు కేసు చూశారనమాట. పాపం భీముడు ఏకాదశి వ్రతం చేద్దామని అనుకున్నాడు. కూర్చున్నాడు పాపం బిడ్డ. కూర్చున్న వెంటనే కడుపులో ఆకలేసింది. అటు ఇటు తిరిగి చూశాడు. పరమేశ్వరుడిని పిలిచాడు అనమాట. శివయ్య వచ్చాడు. ఏమయ్యా నాయన అనేసంటే అబ్బా కడుపులో ఆకలేసేస్తుంది, నేను తట్టుకోలేకున్నాను అనేసంటే సరే నాయన ఏమి తినకుండా ఉండాలంటే కష్టం. అంటే నిర్జల ఏకాదశి అంటే కేవలం ఆచమనం చేసిన మంచినీరు మాత్రమే తాగేది, అలాగే ఉండేదన్నమాట. అప్పట్లో అది కఠినంగా ఉండేది గోవింద. ఇప్పట్లోనా పూరిలోకి కుర్మా, ఇడ్లీలోకి శనక్కాయల చట్నీ, శనగగుండ్ల చట్నీ అట్లా రుచిగా చేసుకొని వాయిలు ఆమ్ తినేసి అదే ఏకాదశి అంటున్నారు అనమాట. అప్పట్లో అలా ఉండేది అనమాట. చాలా నిష్టగా ఉండేవాళ్ళు గోవింద. అప్పుడు ఆయన ఆకలి తట్టుకోలేక శివయ్యని పిలిస్తే శివయ్య వచ్చేసి పాలు తాగునాయన అని చెప్పాడు. అప్పుడు ఉంది కదా మన కామధేను, పిలిచారు. చక్కగా పొట్ట నిండా పాలు తాగాడు. సరిపోలేదు, గంట ఆగింది. మళ్ళీ మంట మొదలయ్యింది. అయ్యో శివయ్య అని పిలిచాడు. మళ్ళీ శివయ్య వచ్చాడు. ఏమి నాయన అంటే అబ్బా పాలు ఈ పేనానికి సరిపోవయ్యా, నీరసం వచ్చేస్తుంది, చక్కెర వచ్చేస్తుంది, బీపీ షుగర్ లో బీపీ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నాడు. సరే ఏడ్సాక నీకు అయ్యేవి లేవు కదా అనేసంటే అదే చెప్పేది, అయ్యేవి లేని నాకే వస్తున్నాయి, అవి ఉంటే కలియుగంలో ఉన్న జనాలు ఏమైపోతారు వాళ్ళ గురించి ఆలోచించి అనేసంటే సరే నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడు, అన్నాన్ని భిన్నంగా చేసుకొని పిండి రూపంలో అయినా సరే ఉప్మా రవ్వో ఇడ్లీ రవ్వో చపాతీయో ఏదో ఒకటి చేసుకొని తినమన్నాడు అనమాట. అంటే మన భాషలో అర్థమయ్యేలా చెప్పాను గోవింద. అప్పుడు ఆయన ఏం చేశాడు, పెద్ద మూకుళ్ళు పెట్టుకొని చక్కగా కావాల్సినన్ని వండుకొని ఆ మాం తినేసాడు. ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు అనమాట. నిజానికి ఏకాదశి వ్రతంలో ఈ కథ ఖచ్చితంగా చెప్పాలి. మన అందరము జై భీమా అని మాత్రం చెప్పాలి, అది మర్చిపోకూడదు గోవిందో. అలాగా ఈ ఏకాదశి వ్రతం పూర్తయిపోయిందనమాట. ఏకాదశి వ్రత కథ ఇవాళతో ఒకటి పూర్తయింది. ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, మనం వింటే విన్నన్ను ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే ఏకాదశి ఉందే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి గోవింద. జై శ్రీరామ్ గోవింద. బలం గురోర్ ప్రవర్ధతాం. పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకు నేర్పిద్దాం.